ఇది మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇదిగోండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. దీని కింద మనకు ఇలా పెడితే ఒకవేళ కనబడితేనేమో మనకు కట్ వర్క్ పీస్ అలాగేయాలి. ఇది ఒకవేళ కనబడకపోతే నో ప్రాబ్లం. అది ఓకే. ఓకే, అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి. మనకు కట్ వర్క్ బ్లౌజ్ అయితే కుట్టమని చెప్పారు. ఓకే, చూడండి, ఇప్పుడు మనం నార్మల్ గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటాం, ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. కానీ నెక్ మాత్రం కట్ చేయకుండా ఉండాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో కట్ వర్క్ బ్లౌజ్. ఇక్కడ కరెక్ట్ గా లెంత్ తీసుకోవాలి మనము. ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని, అయితే మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ రెండు ఒక దగ్గరికి ఇలా వేసుకోవాలి. ఇలా ఓపెన్ అయితే వేసుకోకూడదు, బ్యాక్ ఓపెన్ అయితేనే ఇలా ఓపెన్ చేసుకోవాలి. తెలుసు కదా మీకు. ఇప్పుడు కట్ వర్క్ బ్లౌజ్ కి మనం హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు ఖర్చుకి కుట్టుకి వేసుకున్నాను. ఇక్కడ మనకు నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి ఈ ఉంటుంది. 1/2 ఇంచ్ ఇలా ఖర్చుకి పైనకు వేసుకుందాము. ఓకే, ఇదిగోండి మనం ఇలా నెక్ సెట్ చేసుకొని ఈ బ్లౌజ్ ఇక్కడ ఎంత వరకు ఉందో మనము ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. అండ్ నెక్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. అండ్ ఖర్చు కూడా ఇక్కడ తీసేసుకుందాము. ఓకే, ఇక్కడ డాట్ మార్కింగ్ కూడా పెట్టేసుకుందాము ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం కింద నుండి పైకి ఇలా పట్టుకొని ఈ చంక ఎక్కడుందో ఇలా మార్క్ చేసుకుందాం. పైకి కూడా ఇలాగే మార్క్ చేసుకుందాం, పైనకి కూడా, ఎందుకంటే ఖర్చుకి కుట్టుకి వస్తుంది కదా, సో దానికోసం అని. ఓకే, ఇక్కడ నుండి మన ఎంతవరకు అయితే మనకు ఈ చంక రౌండ్ ఉందో అక్కడి వరకు కూడా ఒకటి వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నా గానీ మనం టేప్ తో గానీ కొలుచుకొని చూసుకోవచ్చు. అది కూడా ఎలా కొలుచుకోవాలో నేను చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ తీసుకున్నానో అక్కడైతే ఇలా టోటల్ గా ఇలా లైన్స్ తీసుకొని ఎక్కడెక్కడైతే మనం ఇలా మార్క్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా మనం కట్ చేసుకోవడానికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఓకే. ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసి ఇలా మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రౌండ్ డాట్ వచ్చింది కదా, చంక వచ్చింది కదా, ఆర్మ్ రౌండ్ కి ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఎంత ఉంటే మనం అంత కరెక్ట్ గా తీసుకుందాము. ఓకే, కొన్ని ఆర్మ్ రౌండ్స్ కొంచెం తేడాలు వస్తున్నాయి, కొన్ని కరెక్ట్ గా వస్తున్నాయి. అయితే వాళ్ళ బ్లౌజ్ కరెక్ట్ గా ఉంటే మనకు కరెక్ట్ గా ఇస్తారు కాబట్టి మనం ఎలా ఉందో చూసుకుందాం. ఎంత ఉంది, కరెక్ట్ గా 9.5 వచ్చిందండి. ఇక్కడ ఎంత ఉందో చూసుకుందాము. నేను గనక రాంగ్ గా కొలిచానేమో ఒకసారి చెక్ చేసుకుంటాను. పద్దెనిమిది అంటే 9, 9, 18. ఎస్, ఇక్కడ ఎంత ఉంది, 9 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 9. చూసారా, ఒక్కొక్కరిది చెస్ట్, ఒక్కొక్కరిది ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వస్తుంది, ఒక్కొక్కరిది మటుకు కరెక్ట్ గా రాదు. ఇది మనకి ఎంత వచ్చింది, కొంచెం ఎక్కువగా వచ్చింది, అంటే మనం కొంచెం తక్కువ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, ఆర్మ్ బాగుంది. ఇక్కడ ఎంత ఉంది, 5.5 ఉంది. ఇదిగోండి 5.5 ఉంది. ఇక్కడ కూడా మనము ఆర్మ్ బాగుంది కదా, 6 ఇంచులు పెట్టేసుకుందాం. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా సెట్ చేసి ఎంత తీసుకున్నానో చూడండి. 1 ఇంచ్ దగ్గర మనం ఇలా పెట్టేసుకుందాం. ఒక 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్ గా మనకు 9 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్ గా ఇక్కడ 9 ఇంచెస్ వస్తుంది. ఓకే, అయితే ఒకవేళ మనకు ఇది గనక మనకు తేడా వచ్చింది అనుకోండి, అంటే మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి కొందరికి సన్నగా ఉంటుంది, అంటే ఇలా హ్యాండ్ ఉన్న వాళ్ళకి మటుకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే చెస్ట్ ఎంత ఉందో మనకు ఆర్మ్ రౌండ్ కూడా అంతే ఉంటుంది. కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఆర్మ్ రౌండ్ అనేది తక్కువ ఉంటుంది. హ్యాండ్స్ సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉండి హ్యాండ్స్ సన్నగా ఉన్న వాళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా తీసుకోవాలి, వాళ్ళ బ్లౌజ్ ఉంటుంది కదా, వాళ్ళ బ్లౌజ్ అంతా మనం ఇలా కొలుచుకొని తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ బ్లౌజ్ తప్పు ఉంది, అయినా కుదరట్లేదు, మాకు అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి, ముడతలు వస్తున్నాయి అంటే తప్పకుండా మనము వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత, వాళ్ళు కనుక కస్టమర్ కనుక మన దగ్గరికి వస్తే అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తే మనం చంక రౌండ్ ఎంత ఉందో మనం ఒకసారి కొలుచుకోవాలి. ఓకేనా. 9 చెస్ట్ వచ్చింది, 9 ఆర్మ్ రౌండ్ వచ్చింది.
ఇలా ఒక్కొక్కరికి వస్తుంది కరెక్ట్ గా, ఒక్కొక్కరికి మటుకు రాదు. సో మనం మాత్రం తప్పకుండా కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆర్మ్ రౌండ్ చూసుకొని హ్యాండ్ చూసుకొని కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ కూడా మనకు కరెక్ట్ గా వస్తుంది. అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే చంక ఎక్కువయ్యి, చేతి తక్కువయ్యి, మళ్ళీ ఈ చెస్ట్ ఎక్కువయ్యి, ఈ చంక కూడా ఎక్కువైతే ముడతలు వస్తుంటాయి, వెనకాలకి లేస్తుంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుదరదు. ముందు కన్నా ముడతలు వస్తుంటాయి, వెనకన్నా షోల్డర్, మెయిన్ చంక కరెక్ట్ గా కూర్చుంటేనే షోల్డర్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ ఇది లూజ్ గా ఉండి మళ్ళీ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, అంటే ఆర్మ్ రౌండ్ ఇప్పుడు మనం తీసుకున్న కాడికి కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ పార్ట్ లో ముడతలు వస్తాయి, మళ్ళీ ఈ పార్ట్ లో ముడతలు ఆటోమేటిక్ వస్తాయి, ఇక్కడ కూడా మనకు షోల్డర్ జారిపోయినట్టుగా ఉంటుంది అనమాట. సో తప్పకుండా మనము ఇది మాత్రం కొలుచుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా ఇలా పైకి తీసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. అయితే కట్ వర్క్ అంటే ఇదిగోండి, ఇప్పుడు కట్ వర్క్ కి మనకి ఇంత ఉంది. మనం కట్ వర్క్ కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఇది ఉంది కదండి, ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా వేసుకొని చూడండి, ఇందులో కట్ వర్క్ మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది అయితే మనం స్టిప్ తో పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు దీనికి నేను పెట్టట్లేదు. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడు కానీ కట్ వర్క్ ఒక 1/2 మటుకే పైకి పెట్టుకోవాలండి. ఎందుకంటే 1/2 ఎందుకు పెట్టుకోవాలి అంటే కరెక్ట్ ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. అదే మనం ఫుల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. అప్పుడు మనకు మన షోల్డర్ ఇంత ఉండాల్సింది ఇంత తక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఇక్కడున్న కర్వ్ వచ్చేసి ఇలా పైకి లేస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ కట్ వర్క్ 1/2 తీసుకోవాలండి, ఇక్కడ 1/2 తీసుకోవాలి, ముందుకు 1/2 తీసుకోవాలి. ఇలా కూడా ముందుకు ఈ విధంగా 1/2 తీసుకుంటేనే ముందుకు ఇది కలిపి మనకు కరెక్ట్ గా కచ్చిపోతే ఇంత కట్ వర్క్ వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఏమైతుందంటే నీట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ కట్టు కలిపి మన షోల్డర్ ఎంత ఉందో అంత కరెక్ట్ గా వస్తుంది. ఈ భుజం ఎంత ఉందో అంత కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ ఖర్చుకి పోతే ఎంత ఉందో అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇది ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఎక్కడైతే లైన్ తీసుకున్నామో అక్కడ ఈ విధంగా మనం ఇలా స్క్వేర్ అయితేనేమో ఇలా తీసుకోవాలి, అదే రౌండ్ అయితేనేమో ఇక్కడ నుండి కొంచెం ఇలా కర్వ్ తిప్పుకొని ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా స్క్వేర్ అయితేనేమో ఈ బాక్స్ లోనే వస్తుందండి, స్క్వేర్ కాలేదు అంటే ఇక్కడ నుండి వస్తుంది. మనం స్క్వేర్ కూడా ఎలా తీసుకోవాలంటే ఇదిగోండి, ఇక్కడ స్క్వేర్ వేసుకోవాలి అండ్ ఈ పాట్ లో కూడా స్క్వేర్ వేసుకొని మొత్తం టోటల్ గా ఇలా స్క్వేర్ దీంట్లోనే తిప్పుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇది కట్ వర్క్ కి ఈ మోడల్లో కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఇక్కడ మటుకు కట్ వర్క్ కుట్టేటప్పుడు ఇక్కడ మటుకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఒక పార్ట్ ఇక్కడ వరకు వచ్చి ఒక పార్ట్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, కుట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం ఎప్పుడు కానీ 1/2 మటుకే తీసుకోవాలి, 1/2 కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ భుజం పైన ఫ్రంట్ పార్ట్ కూడా 1/2 కర్వ్ తీసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ వద్దు బ్యాక్ ఏమో కట్ వర్క్ కావాలన్నా కానీ 1/2 నుండే తీసుకొని కట్ వర్క్ చేసుకోవాలి. ఫుల్ కట్ వర్క్ తీసుకుంటే ఇక్కడ వచ్చేది ఇలా లేసిపోతుంది అనమాట. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్ లేకపోతే నేనైతే కటింగ్ చేస్తాను. చూడండి, మనకు ఎక్కడైతే ఇదిగోండి 9 ఇంచెస్ మనకి కరెక్ట్ గా చెస్ట్ పార్ట్ ఉంది. ఎంత పెట్టుకున్నాను? 5.5 పెట్టుకున్నాను. ఈ పావు కూడా 5 పెట్టుకోవాలి కామన్ గా. ఈ పావు ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇది కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనకి ఖర్చుకి తిరిగిపోతుంది కాబట్టి, ఈ మూలలు ఉన్న దగ్గరికి పోతుంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. ఇక్కడ ఎంత పెట్టుకున్నాను? 6 ఇంచులు పెట్టుకున్నానండి. అంటే ఈ ఖర్చుతో పాటు 6 ఇంచులు, ఒకవేళ ఖర్చు తీసేస్తే మనకు 5.5 వస్తుంది అనమాట. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ గీసుకుంటే మనకు కరెక్ట్ గా వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మన ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఓకే, ఇదండి మనకు ఇక్కడ 1/2 ఇంచ్ పైకి తీసుకొని, ఇది నార్మల్ గా నేను ఎవ్రీడే కటింగ్ చేయాల్సిందే, చేసే క్రాస్ కటింగ్ బ్లౌజే కాబట్టి నేను మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, కటింగ్ అయితే చేస్తున్నాను. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ బ్లాగ్స్ అండి నా ఛానల్ నేమ్. ఎవ్రీడే లైవ్ ఉంటుంది, లైవ్ లో తప్పకుండా రండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఎవ్రీడే లైవ్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏ టైంకి లైవ్ పెడతానో ఆ టైంకి. మీరు నేర్చుకోవాల్సిన ఏమన్నా ఉంటే కూడా నాకు అడగండి, నేను తప్పకుండా నాకు వచ్చిన కటింగ్ అయితే మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నాకు వచ్చిన పద్ధతిలో చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా? తప్పకుండా కుదురుతుందండి బ్లౌజ్, ఎందుకంటే నేను 30 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా కుదురుతుంది. ఇది కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈజీ పద్ధతిలో మీకు. ఓకేనా? మనకి ఎంత ఉంది? నెక్ వచ్చేసి 11 ఇంచులు ఉందండి. 11 ఇంచులు ఉంటే మనము 13 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వెడల్పు ఎంత ఉందో చూడండి, 3 ఇంచులు ఉందండి. ఇది 11 ఉంది, ఇది 3 ఇంచులు ఉంది. ఇప్పుడు మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇది పేపర్ స్టిప్ అండి, ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇది మనకి ఎంత ఎత్తు అవసరమో అంత ఎత్తు తీసుకొని అయితే నేను పెట్టుకుంటాను. బ్లౌజ్ కి కామన్ గా ఎంత ఎత్తు అవసరం ఉంటుందో అంత తీసుకుంటాను. ఇదిగో చూడండి, 11 మనకు నెక్ ఉంది కదా, ఒక 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకున్నాను. అంటే కొన్ని నెక్స్ పెద్ద ఉంటాయి, కొన్ని నెక్స్ అనేటివి చిన్న ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం తీసుకుంటాము. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇంచులు ఉందండి? మనకు
3 ఇంచుల దగ్గర ఉంది. అంటే మనకు 2.5 దగ్గర మెయిన్ ఉంది, ఒక 1/2 ఇంచ్ దగ్గర మనకు క్లాత్ కుట్టడం ఉందన్నమాట. చూపిస్తాను మీకు. ఇక్కడ నుండి మనకు 11 ఇంచెస్ దగ్గర ఉంది కదా, చూడండి 11 ఇంచెస్ దగ్గర మనం మార్క్ పెట్టుకొని 11 కంటే 1/2 ఇంచ్ ఇలా పైకి వేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ వేసుకోవాలా, 30 ఇంచులో వేసుకోవాలా అనేది మనకు ఎంత కర్వ్ రావాలి అనేది మన చాయిస్ అండి. అది 1/2 ఇంచ్ వేసుకోవచ్చు, 30 ఇంచ్ వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇదిగోండి, ఇక్కడ మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం, ఇది 2.5, ఇది 3.5 దగ్గర తీసుకున్నాము. అంటే నేను 1/2 ఇంచ్ కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇక్కడ కూడా 3.5 ఇంచ్. ఒకవేళ మనకు కింద బ్రాడ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి 3.5 తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఈ గీత వరకు ఇలా కొట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఇదిగోండి ఒక 1/2 ఇంచ్, ఇక్కడ కూడా 1/2 ఇంచ్, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్. ఇలా మనం లైన్స్ కొట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కనబడుతుందా అండి అందరికీ? ఇక్కడ వరకు చూస్తున్నారు కదా, ఇలా. ఆ తర్వాత మనకు స్క్వేర్ నెక్, రౌండ్ నెక్. మనకి రౌండ్ నెక్ అంటే ఈ ముందు బాక్స్ లో మనం ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. మనకు సెకండ్ బాక్స్ లో ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి. ఒకవేళ అందరికీ కూడా కరెక్ట్ గా రాదు, కొందరికి చెప్పలేము, కొందరికి నేర్చుకునే వాళ్ళకి కరెక్ట్ గా రాకపోవచ్చు, నాకు కూడా రాకపోవచ్చు, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను కదా. సో మనం ఏం చేయాలంటే 2 ఇంచులు మనము మార్క్ చేసుకోవాలి. ఇలా అయితే మనం 2 ఇంచులు ఇక్కడ తీసుకుంటాం కదా, మనం ఎంత చెప్పాను నేను, ఒక 1/2 ఇంచ్ మటుకే మనకు ఇక్కడ కనబడాలి, ఒక హాఫ్ కర్వ్ మనకి ఇక్కడ కనబడాలి, హాఫ్ కర్వ్ మనకు ఫ్రంట్ పార్ట్ లో కనబడాలి. సో హాఫ్ ఫుల్ కర్వ్ అయిపోతుంది అనమాట. మనకు అక్కడ జాయింట్ పడ్డట్టు కూడా తెలియకుండా నీట్ గా ఉంటుంది, మళ్ళీ ఇలా లేవకుండా కూడా ఉంటుంది, పట్టేసినట్లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో హాఫ్ కర్వ్ మనము ఇక్కడ పాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్ 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాము. ఇదిగోండి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం. ఒక్కొక్క దగ్గర కొంచెం డిఫరెంట్ వస్తే ఒక కొంచెం తేడాతోటి ఇలా పెట్టేసుకుంటే మనకు మొత్తం ఈక్వల్ గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే, ఇలా మార్క్స్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం కర్వ్ తీసుకుందాం. ఇక్కడ ఫుల్ వచ్చింది, ఇక్కడ హాఫ్ వచ్చింది, టోటల్ ఇక్కడ వరకు రాకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ వరకు కర్వ్ పెట్టలేం కదా, సన్నగా అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు లేస్తుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా, ఇక్కడ నుండి చూడండి, మనం ఎంత కరెక్ట్ గా పెట్టుకున్నా గానీ కొంచెం అన్నా తేడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ అండ్ ఇక్కడ హాఫ్. ప్లీజ్ ఇది కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా, ఇక్కడ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఇదంతా మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇప్పుడు కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకొని, మనకు కట్ చేస్తుంటే కదులుతుంటది కదా, కదలకుండా ఇక్కడ కానీ ఒక పిన్ పెట్టుకొని, నాకంటే ప్రాక్టీస్ ఉంటది, ప్రాక్టీస్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఒక పిన్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇది లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం ఎక్కడైతే ఎంతైతే గీసుకున్నామో అక్కడి వరకు ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఈక్వల్ గా కటింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసినామో అక్కడి వరకు ఈక్వల్ గా కట్ చేసుకోవాలి. చాలా నీట్ గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ పద్ధతిలో ఇలా కట్ చేసుకోవడం. ఇదిగోండి. ఓకే, ఇది మనం లైనింగ్ కి అటాచ్ చేసుకొని ఐరన్ తో స్టిక్ చేసుకొని ఆ తర్వాత మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి,
ఇలా వచ్చేసింది.